హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారా? ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ పెట్టుకున్నాను. ఏదో చేస్తున్నాను. నేను ప్రొఫెషనల్ కుక్ని కాదు, బట్ మా పాపకి ఏదైనా వెరైటీ తినాలి అనిపించింది. 3 days పిజ్జా పిజ్జా పిజ్జా. బయట పిజ్జా తినొచ్చు, బట్ ఏమోనండి, క్లైమేట్ ఏమొచ్చి ఒకరోజు వర్షం, ఒకరోజు ఎండ, వెరైటీగా ఉంటుందని నాకే భయం వేసి ఆర్డర్ పెట్టను. ఇంట్లోనే బ్రెడ్ పిజ్జా చేస్తాను అని చెప్పాను. మాట అయితే ఇచ్చాను, ట్రై అయితే చేయాలి కదా. సో కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుంటున్నాను. సీడ్స్ తీసేసానండి. సీడ్స్ ఉంటే పక్కన పెట్టేసేసి, కొంచెం దులిపేసి పక్కన పెట్టేసేసి ఇదైతే రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, బ్రెడ్ తీసుకున్నాను, ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. ఇది షేప్ సరిగా లేదు, ఏంటో ఇలా ఉంది. మరి కొంచెం కార్నర్ కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇలాంటివి చేసేటప్పుడు నాకు వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది. వీళ్ళ స్టైల్ కాదు, కానీ ఏదో శుభ్రంగా చపాతీ కూరో అన్నం పప్పునో తినకుండా ఏంటో కదా అసలు పిల్లలు. నాకు ఈ వెరైటీస్ అన్నీ చూస్తుంటే చిరాకు వస్తుంది. ఇవన్నీ వేస్ట్ అయిపోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది. కానీ ఇంత బ్రెడ్ క్రమ్స్ దేంట్లో వాడచ్చో మీరు కూడా నాకు ఐడియా ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనము ఒక రోలర్ పిన్ తీసుకొని రోల్ చేద్దాం, సరేనా? రోల్ చేయడం స్టార్ట్ చేద్దాము. కొంచెం గట్టిగానే మనం రోల్ చేసుకోవాలి. ఇది కొంచెం షేప్ అవుట్ అవుతుంది, బట్ స్టిల్ ఓకే. చూద్దాం ఇది ఎంత సక్సెస్ఫుల్ అవుతుందో. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇదైతే బాగానే వచ్చింది, మళ్ళీ ట్రై చేస్తాను. కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా చేయాలనుకుంటా నాకు తెలిసి. ఓకే ఫైన్, ఇది కొంచెం ఇలా వచ్చింది కానీ ఫైన్. ఇప్పుడు మనము చీజ్ తీసుకునండి. ఒక చిన్న చీజ్ బ్లాక్ తీసుకున్నాను, చాలా చిన్నది. గ్రేట్ చేసుకుందాం. ఇది నేను ఫ్రీజ్ చేయలేదండి, ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఫ్రీజ్ చేస్తే అది రాయిలా అయిపోతుంది. మోస్ట్లీ ఇదంతా వాడతాను అనుకుంటున్నాను, బట్ చూద్దాం. సో ఇది ఫస్ట్ కొంచెం ఇలా పెట్టుకుందాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు, కొంచెమే పెడుతున్నాను ఇక్కడ. దీని మీద క్యాప్సికమ్ పీసెస్ పెడుతున్నాను. అన్నీ రెడ్ అయిపోయి, సో కొన్ని ఎల్లో కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం చిన్నగా కట్ చేయాల్సింది అనుకుంటా. నేను ప్రొఫెషనల్ కటింగ్ పర్సన్ ఏం కాదు, నాకు అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే బయట ఫుడ్ అనేది ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ తినచ్చు, కానీ మనం అస్తమానం పెట్టామనుకోండి, ఒక లేయర్ చీజ్ వేసి కొంచెం వెజిటబుల్స్ పెట్టి, అదే మన ఇష్టమే ఏవి అనేవి. ఇది ఆరిగానో అండి, కొంచెం పైన మళ్ళీ చీజ్ వేసి కొంచెం ఆరిగానో అనేది వేస్తున్నా. అంటే పిజ్జా సీజనింగే. ఇగోండి, ఇది ప్రమోషనల్ ఏం కాదు. ఇగోండి పిజ్జా సీజనింగ్ అని ఉంది రాసి, అంతే సింపుల్గా. కొంచెం దీన్ని క్లోజ్ చేస్తే ప్రాసెస్లో ఉన్నాను, బట్ తెలియదు ఇది క్లోజ్ అవుతుందో లేదో కూడా. బట్ ఇదైతే ఫ్రై చేయడానికి పెడుతున్నాను పక్కన. అలాగే ఇంకో బ్రెడ్ కూడా తీసుకుంటున్నాను. లెటస్ సీ. ఓకే, కొంచెం చీజ్ వేస్తున్నాను. తనకి నచ్చితే మళ్ళీ నేను ఇంకొక స్లైస్ చేస్తాను. ప్రస్తుతానికి ఓన్లీ ఒక 2 చేస్తున్నాను అనమాట. ఇది కూడా సెట్ చేసేసాను. కొంచెం వెజిటబుల్స్ తక్కువ వేసాను దీంట్లో, పైన ఏమొచ్చి చీజ్ పెట్టాను. ఇప్పుడు కొంచెం క్లోజ్ చేద్దాం దీన్ని. కూడా లైట్గా ప్రెస్ చేయండి, గట్టిగా ప్రెస్ చేస్తే లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. కొంచెం జాగ్రత్తగా లైట్గా ప్రెస్ చేయండి. ఓకే, విరిగిపోతుంది సైడ్ నుంచి, సో జాగ్రత్త. ఓకే, ఇది నా చపాతీ పెనం అండి. సో నేను దోశ పెనం తీసుకోవట్లేదు. దోశ పెనం అయిందనుకోండి, మనం చపాతీ పెనం దోశ పెనం కలిపితే ఇంకా మనకి దోశలు రావు దోశ పెనం మీద. అందుకే ఐఎమ్ జస్ట్ యూజింగ్ చపాతీ పెనము. ఓకే, చపాతీ పెనం హీట్కి పెట్టేసాను నేను ఓన్లీ ఘీనే వాడతానండి, బటర్ ఏం పెద్దగా వాడను. సో కొంచెం మీడియంలో పెట్టుకున్నాను. ఆల్రెడీ పెట్టేసాను ఇందాక తవా, కొంచెం ఘీ అప్లై చేస్తున్నాను.
మాడిపోకుండా చేయడానికి ట్రై చేద్దాం. ఇదైతే ఓపెనింగ్ ఇటు పెట్టాను, వెంట చూద్దాం, ప్రెస్ చేస్తున్నాను. నాకు అప్పుడే బయటకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది ఏదో. హోప్ఫుల్లీ ఇది సక్సెస్ అయింది అనుకోండి, పిల్లలు చాలా ఖుషీగా తింటారు. అసలు దీంట్లో నేను పిజ్జా సీజనింగ్ వేసానా? ఓ నో, వెయ్యలేదు. చూసారా, ఇలాగే మర్చిపోతాను నేను. సో ఇలాంటి మిస్టేక్ జరిగినప్పుడు అస్సలు పానిక్ అవ్వకండి. కొంచెం పిజ్జా సీజనింగ్ తీసుకొని గబగబా జల్లేసుకోండి. ఇలాంటి మిస్టేక్స్ బాగా జరుగుతాయి నా వల్ల. టింగ్ 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 కొంచెం వేసేసుకున్నాను అండ్ టక్మని క్లోజ్ చేసేసేయండి. యా, లక్ ఏంటంటే నేను సిమ్లో పెట్టి చేస్తున్నాను కాబట్టి అయిపోయింది. లేకపోతే హైలో పెడతాను, ఇప్పుడు బొగ్గైపోయేది పాటికి. సో ఎస్, మన బ్రెడ్ పాకెట్ పిజ్జా అనుకోండి, ఏమైనా అనుకోండి, దీన్ని రెడీ అయిపోయింది. చిన్నవి 2 బ్రెడ్ సైజెస్తో చేశానండి. ఒకటి తీసేసాను బయటికి. కొంచెం మళ్ళీ గీ వేసుకున్నాను. చీజ్ వచ్చింది కొంచెం బయటికి, చూసారా? ఇందాక చిన్న మిస్టేక్ చేశాను కదా. సో యా, ఎవ్రీథింగ్ ఈజ్ లర్నింగ్ అకార్డింగ్ టు మీ. సో యా, లెట్ us see. సెకండ్ వేసాను ఫ్రైకి. ఘీ కొంచెం పైన చేసుకుందాము లైట్గా. ఇది కూడా ఎక్కువ తింటారు కదండి బాబు, అందుకే కొంచెం జాగ్రత్తగా. అంటే అందరి పిల్లలకి డైజెషన్ ఒకలా ఉండదు. వెన్ ద క్లైమేట్ ఈజ్ లైక్, ఇట్స్ లైక్ ఒకసారి రైనీ, ఒకరోజు సన్నీ. అమ్మ ఎంత స్వెట్ అయితే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ ఎలా ఉందనేది. హారబుల్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ చేయండి ఖచ్చితంగా. నాకైతే ఏదో ఒకలాగా ఖచ్చితంగా ఎస్కేప్ అయిపోయి మధ్యలోంచి ఒక్కటైనా బయటకు వస్తుంది మెల్లమెల్లగా. ఒకటి బయటకు వచ్చింది, ఎస్కేప్ అయిపోయి నేను లోపలికి చూసే ప్రోగ్రాంలో ఉన్నాను. యా, ఎస్ అండి. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, వేడివేడిగా మనము స్నాక్స్ ఇంట్లోనే పిజ్జా పాకెట్స్ ఇలాగా బ్రెడ్తో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు అనవసరంగా బయట పిజ్జా బర్గర్ కొనక్కర్లేదు. అండ్ ఇది జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోతుంది. ఓకేనా? ఓకే, బాయ్. మీ పిల్లలకి మీరు ఏం స్నాక్స్ చేస్తారో స్కూల్ నుంచి వచ్చాక చెప్పండి. బై బాయ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.